జాతక చక్రంలో రెండో స్థానం అనేది కుటుంబ స్థానం అంటారు. ఇలాంటి కుటుంబ స్థానంలో రాహు ఉంటే చాలా వరకు ఏంటంటే ఆ వ్యక్తి ఆ కుటుంబ బాధ్యతలను పెద్దగా పట్టించుకోడనమాట. చాలా వరకు ఏంటంటే ఏదో ఫ్రంట్ తను ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాడు. అన్నీ తను మోస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు తప్ప సీరియస్‌నెస్ అనేది ఉండే అవకాశం ఉండదు. అన్నీ అబద్ధాలు చెప్తూ ఉంటాడు. కుటుంబం కోసం తను ఎంత కష్టపడుతున్నానో మాటల ద్వారా తప్ప చేతల ద్వారా ఏమీ చూపించే అవకాశం ఉండదనమాట. అలాగే ఫ్రెండ్స్‌లోను, ఫ్యామిలీ మెంబర్స్‌లోను ఇతనికి పేరు అనేది ఉండదు. చాలా వరకు వాళ్ళందరూ కూడా ఇతన్ని అసహ్యించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు మ్యారేజ్ అనేది కొంతవరకు బాగా ఇష్టపడి పెళ్లి చూపుల్లోనో లేకపోతే లవ్ మ్యారేజో చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆ భార్యని సంతోషపెట్టడం, దానికి మొత్తం వాళ్ళ సమయం అంతా కేటాయించడం, అటువైపుకు వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలా వరకు వీళ్ళకి మ్యారేజ్ బిఫోర్ కూడా కొంతవరకు సపరేషను, బ్రేకప్‌లు, డిసప్పాయింట్‌మెంట్‌లు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం భార్య ఎలా చెప్తే అలా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.